వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. అలాగే జన్ లోక్పాల్ వరుసగా సర్వేలు చేసి సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. సో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అంటే మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తున్నారు? అలాగే ఇండి కూటమి నుంచి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్ని కూడా చాలా సీరియస్గా తీసుకోవడం అనేది జరిగింది. సో మరి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనాలు మద్దతు ఇస్తున్నారా, లేకపోతే ఇండియా కూటమి వైపు జనాలు చూస్తున్నారా అనేది చూద్దాం. ఎందుకంటే దాదాపుగా అధికారంలోకి వచ్చి దాదాపుగా 100 రోజులు అవుతుంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి. అప్పుడే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా జన్ లోక్పాల్ సర్వే సంస్థ సర్వేలు చేయడం అనేది జరిగింది. ఒకసారి హర్యానాలో మరోసారి అధికారంలోకి వచ్చి బీజేపీ సంచలనం సృష్టిస్తుందా, లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ దాదాపుగా 90 అసెంబ్లీ స్థానాల వరకు హర్యానాలో ఉన్నాయి. సో 90 అసెంబ్లీ స్థానాలు హర్యానాలో ఉన్నాయి. సో ఇప్పటికైతే అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వం. సో మళ్ళీ బీజేపీకి అవకాశం ఇస్తారా అనేది చూద్దాం. బట్ అంటే జన్ లోక్పాల్ సర్వేలో మాత్రం 45 స్థానాలు 46 స్థానాలు వచ్చిన వాళ్ళే ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 46 నుంచి 48 ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఇవ్వడం అనేది జరిగింది. సో మరోసారి కూడా హర్యానాలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. చాలా స్పష్టమైన మెజార్టీ 46 నుంచి 48 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. కాకపోతే 46 స్థానాలు వస్తే అధికారంలోకి రావచ్చు. సో మరి ఒక 2-3 స్థానాలు అటు ఇటు అయినా కూడా మళ్ళీ అక్కడ హంగొచ్చే పరిస్థితి, లేకపోతే ఇతరుల మీద ఆధారపడే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఇండియా కూటమికి చూసుకున్నట్టయితే కేవలం అంటే ఇండియా కూటమికి 38 నుంచి 41 స్థానాలు. సో ఇక్కడ ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి చూసుకున్నట్టయితే కేవలం 8 స్థానాలు మాత్రం డిఫరెంట్ వస్తున్నాయి, 8 స్థానాలు మాత్రమే తేడా వస్తున్నాయి. సో ఇక్కడ అదర్స్ చూసుకున్నట్టయితే 3 నుంచి 4 స్థానాలు మిగిలిన వారికి స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, ఇతర సిపిఐ సిపిఎం కావచ్చు, అంటే ఇండియా కూటమిలోనే ఉంటారు, స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు. సో 3 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. కాకపోతే హర్యానాలో మాత్రం స్పష్టంగా ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి జన్ లోక్పాల్ సర్వే ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీలో కూడా తాను సర్వేలు చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు కూడా అయిపోయాయి. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా జైలు నుంచి బయటికి రావడం, తర్వాత ఆయేషికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి జన్ లోక్పాల్ సర్వే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, అండ్ వాళ్ళు చెప్పినట్టుగా ఎన్డీఏ కూటమికి 46 నుంచి 48 స్థానాలు వచ్చే అవకాశం ఉందా, ఇండియా కూటమికి 38 నుంచి 41 స్థానాలు, అలాగే మిగిలిన వారికి 3 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. సో మరోసారి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారాన్ని చేపట్టబోతుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.